ఇంకొకటి, వీడు ర్యాపిడో రైడర్స్ ఉన్నారు పిల్లలు, ఉద్యోగాలు లేకపోవటం వలన, ఉద్యోగ రూపకల్పన జరగకపోవటం వలన వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ఒక బైక్ కొనుక్కొని మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ ర్యాపిడో రైడర్స్గా మారారు. వాళ్ళు ఏదో జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా రోడ్డు పాలయ్యారు కదా. ఇప్పుడు ఆ బస్సులో ఎక్కే ఆ అక్క చెల్లి అమ్మ వాళ్ళ పిల్లవాడే ర్యాపిడో రైడర్ అయ్యి ఉండొచ్చుగా. ఇండైరెక్ట్గా వాళ్ళే వాళ్ళ వ్యక్తుల్ని, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎందుకు చెప్పానంటే ఇదేనమాట. మనమే ఇంకొకళ్ళని జీవనోపాధి కోల్పోయేటట్టు చేయకూడదు. అందుకోసం మహిళలు అడగొచ్చు, గవర్నమెంట్ని అడగండి, మాకు ఈ ఫ్రీ బస్సు అవసరం లేదు, మేము టికెట్ పెట్టి వెళ్తాం. ఈ టికెట్ పెట్టడం వలన ఏదైతే సంవత్సరానికి 3,000 కోట్లు వస్తున్నాయో రాబడి, ఆ 3,000 కోట్లు మహిళలకి, మీకు రీసెంట్గా చూశాను యూనిసెఫ్ రికార్డు ప్రకారం పోషకాహారం లేక ప్రతి 2 నిమిషాలకి ఒక గర్భవతి కానీ పుట్టిన శిశువు కానీ చచ్చిపోతున్నారు ప్రపంచంలో. వెరీ సాడ్ సార్. ఇప్పుడు ఆ తల్లి ఎవరైతే బస్సులో వెళ్తుందో ఆ తల్లికి తెలుసు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, ఆ పడే బాధ తెలుసు, అక్కడ ఉన్న అవసరం తెలుసు. ఆమె మారాలి, ఆమె మారి గవర్నమెంట్కి గట్టిగా చెప్పాలి, మాకొద్దు ఈ పథకం. అంతే కదా, పిల్లలకి మంచి పౌష్టికాహారం, లేకపోతే గర్భిణీ స్త్రీకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వటము. సో ఇలాంటి మహిళల కోసమే చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడైతే ఒక తల్లి సౌండ్ బాడీ అవుతుందో, పుట్టే పిల్లలు సౌండ్, సోల్, మైండ్, బాడీ అంతా సౌండ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు చదివి పెరిగి పెద్ద అయినప్పుడు వాళ్ళు ఎవరికి ఉపయోగపడతారు? వాళ్ళ బ్రెయిన్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ సమాజానికి ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఈ దేశానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి బర్త్ హెల్దీ నేషన్ని క్రియేట్ చేస్తుంది. అది తల్లి దగ్గర నుండే వస్తుంది. అలాగే ఆ తల్లి ఆలోచించాలి. ఇప్పుడు బస్సుల్లో వెళ్తున్నటువంటి తల్లి ఆలోచించాలి, అవును కరెక్టే, నేను పెట్టే ఈ 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, నెలకి ఒక 100 రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఈ 100 రూపాయలు ఒక ప్రాణాన్ని బతికిస్తుంది అని ఆలోచిస్తే గవర్నమెంటు రెండోసారి ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఉపయోగకరంగా, అంటే నష్టపరిచేటటువంటి, ఇతరులను నష్టపరిచే పథకాలు రాకుండా ఉంటాయి. పబ్లిక్ ఉపయోగపడే పథకాలని తయారు చేస్తారు. ఇప్పుడు ఒక పథకం రూపకల్పన చేసినప్పుడు దీని యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని క్యాలిక్యులేట్ చేయాలి మనుషులు. అట్లా కాకుండా నువ్వేం చూస్తున్నావు, కంప్లీట్ ఓట్ బ్యాంక్. ఇది ప్యూర్లీ ఓట్ బ్యాంక్. ఇది బస్సు ఫ్రీగా ఇవ్వమని వాళ్ళు ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఈరోజు ఉంది, మనం ఎంతో కోట్ల ఖర్చు పెట్టేసి ఒక మెట్రో వేసుకున్నాం. ఈరోజు సింపుల్గా ఉప్పల్లో వెళ్ళాలని అంటే హైటెక్ సిటీ నుండి 15-20 నిమిషాల్లో ఉప్పలు వెళ్ళిపోతున్నారు. పగలంతా కష్టపడుతున్న ఐటీ ఎంప్లాయీస్ అది ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు. లేదా ప్రతి వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఈరోజు ఈ ఫ్రీ బస్సులో వెళ్ళటం వలన ఆ మెట్రోకి ఎప్పుడైతే రష్ తగ్గుతుందో, ఇన్ని కోట్లతో మనం ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యవస్థ ఆగిపోవటానికి అవకాశం ఉంది. రాజా గారు, బేసిక్గా మనం చాలా రకాల పథకాలు చూస్తాం. కొన్ని పథకాలు నిజంగా స్వాంతన కలిగిస్తాయి, కొన్ని ఏమో మనోధైర్యాన్ని ఇస్తాయి, కొన్ని ఏమో నిజంగా జీవితంలో నిలబడేలాగా ఉంటాయి. కానీ కొన్ని పథకాలు మాత్రం ఓన్లీ ఓటు బ్యాంక్ కోసమే పెట్టినట్టు మనకు అనిపిస్తుంది. కానీ కొన్ని చూసాం మనం, ఆ పథకాలు మధ్యలోనే రద్దయిపోతుంటాయి. సో అలాగే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులో అనేటటువంటిది కూడా, ఇది నిజంగా శ్రేయస్కరమేనా? అంటే ఇది ఉపయోగకరమేనా ఈ పథకము? ఇది కంటిన్యూ చేయొచ్చు అంటారా దీన్ని? ఒక పథకం వలన ఇతరులకు నష్టం కలగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికైతే మన పథకం ఇస్తున్నామో ఆ పథకం వాళ్ళు కంప్లీట్గా, అంటే పరిపూర్ణంగా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ పథకాన్ని, అంటే అవసాన దశలో ఉన్నటువంటి ఒక అవ్వకి 3,000 ఇవ్వటం ద్వారా ఆమెను పట్టించుకొని వాళ్ళ కొడుకులు కూడా మంచి గొప్పగా చూసుకుంటారు. ఎందుకు, నెలలో 3,000 వస్తుంది, శాలరీ వస్తుంది, మా అమ్మకి ఏమి ఇబ్బంది లేదు, ఆమె బతికేస్తుంది అన్నట్టు. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోయినా ఆమె కావాల్సినటువంటి రైస్ తెచ్చుకుంటుంది, పప్పులు తెచ్చుకుంటుంది, హ్యాపీగా. రేపటి గురించి ఆలోచన లేనటువంటి జీవితం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఆమె ఈ మన సమాజంలో జీవించి
ఆమె ఆనందంగా చనిపోతుంది. సో వృద్ధాప్య పింఛన్ ఇవ్వటం అనేది తప్పు చాలా గొప్పది అది, ఎందుకంటే ఇట్స్ అవర్ డ్యూటీ అన్నమాట. అంతే. అదేవిధంగా రైతుకి ఇచ్చేది చాలా మంచి పని. ఇక ఈ గ్యాస్ ఓకే, పొందలేనటువంటి పెట్టలేనటువంటి వాళ్ళకి ఇవ్వటంలో తప్పు లేదు. కానీ ఈ ఒక్క ఫ్రీ బస్ అనేది మాత్రం ఆ ఆటో వాళ్ళని, ఆ ర్యాపిడ్ రైడర్స్ని, వాళ్ళ జీవితాలని ఇదో రకంగా దుర్మార్గం అనే చెప్పవచ్చు. 100%. అయితే మహిళలు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళే ఆలోచించాలి, అరే మనం ఈ పథకం వల్ల, మనం ఈ ప్రయాణం ఫ్రీగా చేయటం వలన నాకు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ బాధపడుతుంది, లేదు మా అబ్బాయే కావచ్చు ర్యాపిడో రైడరు, వాడు బాధపడుతున్నాడు, ఇట్లా ఆలోచించినప్పుడు లేదు వాళ్ళే రివోల్ట్ అవుతారు, మాకు అవసరం లేదు ఈ పథకం అనేసి. లేదు మేము ఈ పథకం వద్దనుకోవటం ద్వారా, ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి ఆ 3,000 కోట్లు ఒక గర్భిణీ స్త్రీకి ఉపయోగపడుతుంది. ఇట్స్ గ్రేట్ థాట్. ఒక హాస్పిటల్లో అంటే ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పిల్లవాడికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు వాళ్ళ పిల్లలు అనారోగ్యం అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే తల్లి తన మెడలో తాళిని కూడా తాకట్టు పెట్టి వైద్యం చేపిస్తుంది. అది ఆపలేరు దాన్ని. కానీ బస్సులో ప్రయాణాన్ని ఆపొచ్చు. ఈ రోజు కాబట్టి రేపు పోవచ్చు, రేపు కాబట్టి ఎల్లుండి పోవచ్చు, అసలు నడిచేను పోవచ్చు మన ఆలోచన ఉంటే. చాలా మంచి పాయింట్ చెప్పారు రాజా గారు. నిజంగా ఆ డబ్బుని నిజంగా గర్భిణీ స్త్రీకి ఉపయోగిస్తే పిల్లోడు ఒక మంచి హెల్దీ బర్త్ని ఇస్తాడు. అదే పిల్లలకు ఉపయోగిస్తే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. ఇంకా లేదా వాళ్ళ కూతురికి మంచి ఉద్యోగం కోసమో, వైద్యం కోసమో, లేదా ఒక ఎడ్యుకేషన్ కోసమో ఫ్రీగా పాసెస్ ఇవ్వటం కానీ ఇలాంటివి చేయటం అనేది మంచి పరిణామాలే. కానీ ఈ 3,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది నిజంగా అంత వయబిలిటీ అయితే కాదు. ఇప్పుడు అదే ఆడపిల్లలకి ఫ్రీ బస్ పాస్ ఇచ్చేసేయి, ఆమె చదువుకోవటానికి వెళ్తుంది, ఉద్యోగం చేయడానికి వెళ్తుంది. అంతేగాని కనిపించిన ప్రతి వాళ్ళకి ఫ్రీ అని అంటే అది దానివలన సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా ఆ ఫ్యామిలీస్ సఫర్కి మనం కారకులు అయినట్లుగా ఉంటుంది. ఇంకా రాజా గారు ఫైనల్గా మనం చూస్తున్నాం, ప్రభుత్వం వచ్చింది, చాలామంది ఈ ప్రభుత్వం 6 నెలలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అనడం, అయితే ఇంకొందరిలో కూడా ఒక అపోహ. నిజంగా ఈ ప్రభుత్వం 6 నెలల ప్రభుత్వమేనా, లేకపోతే మంచి కన్స్ట్రక్టివ్గా అభివృద్ధి చేస్తుందా, ఇచ్చిన హామీలను నెరవేరగలుగుతుందా? అంటే 18-19 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 64 సీట్లకి తెచ్చిన ఘనత ఓటర్లది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏంటంటే ఈ పథకాల పైన వాళ్ళు ఎంతగానో అట్రాక్ట్ అయితే తప్ప ఇటువంటి రిజల్ట్ రాదు. ఎందుకంటే బీజేపీ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న కూడా రివాల్ట్ అవ్వాల. ఎందుకు అవ్వలేదు అని అంటే బీసీ కులాలను బట్టి పథకాలు అమలుపరిచిన అంశం 2018లో జరిగింది. యాదవులకి గొర్రెలు ఇచ్చేయటం, వాళ్ళకి ఇట్లా గౌడస్గా ఇవన్నీ ఇచ్చేశారు చూడండి. కులాలను బట్టి వర్గీకరణ చేసి పథకాలు ఇచ్చేసారు, అప్పుడు ఇంప్లిమెంట్ చేసేసారు, అయిపోయింది. వీళ్ళు వచ్చిన పథకంలో ఈ 6 గ్యారెంటీలు కొత్తగా అనిపించింది. అబ్బా ఏదో స్పెషల్గా ఉన్నట్లుగా అనిపించటం వలన అది వాళ్ళని అట్రాక్ట్ చేసింది. అదేవిధంగా రూరల్లో అయితే ఇది పట్టణంలో మాత్రం అంత ప్రభావం చూపించలేదు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ లేడీని అడిగితే నాకు ఎందుకు సార్ బస్సు, నేను మెట్రోలో వెళ్ళిపోతాను సేఫ్గా, ఒక 5-10 మినిట్స్లోనే నేను అనుకున్న గమ్యస్థానానికి చేర్చుకున్నాను, ఈ బస్సులో వెళ్తే దాదాపు 2 గంటల ప్రయాణం పడుతుంది అనుకుని వాళ్ళకి అవసరం లేకపోయింది. నెక్స్ట్ ఈ రైతు బంధు కానీ ఇవి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి జీవించేటటువంటి వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. ఇది ముందుగానే నేను గమనించిన అంశం ఏంటంటే ర్యాపిడో డ్రైవర్ని నేను ఎలక్షన్కు ముందు కూడా మాట్లాడితే అతను కూడా మనకంటే ముందే ఊహించాడు ఈ ఫ్రీ బస్ వలన తన జీవనం దెబ్బతింటుందని ముందుగానే ఊహించి అతను కూడా నెగిటివ్గానే ఉన్నాడు. ప్రభుత్వం అనేది ఒక రూరల్ వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వం కాదు, అర్బన్ వాళ్ళకు కూడా ప్రభుత్వమే. అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. మహిళలకు మాత్రం ప్రభుత్వం కాదు, ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వమే, నిరుద్యోగులకి ప్రభుత్వమే, ఆ ర్యాపిడో రైడర్కి కూడా సంబంధించిన వాళ్ళు ఇదే ప్రభుత్వం. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఈ పథకం పైన పునరాలోచించి
పునరాలోచించకపోతే 100% మహిళలు గ్యారంటీగా ఈ పథకాన్ని 4 రోజులు తిరుగుతారు, తర్వాత బోర్ కొడుతుంది వాళ్ళకి. దీనికంటే ఇప్పుడు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళటానికి సైకిల్ ఇచ్చారు అనుకోండి, గ్రేట్గా ఫీల్ అవుతారు. దాదాపు 3 సంవత్సరాలు ఉంటుంది, 2-3 సంవత్సరాలు ఆ సైకిల్ మీద ఆ పాప స్కూల్కి వెళ్తుంది, మార్కెట్కి వెళ్తుంది, హ్యాపీగా జీవిస్తుంది. అరే ఇదే బెస్ట్ అనే ఆలోచన వాళ్ళలో కూడా వస్తుంది. సో ఇలాంటి పథకాలు రెండోసారి రూపొందించాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి రాజకీయ పార్టీలకు రావాలి.